దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'రాజకుమారుడు'తో కథానాయకుడిగా తొలి అడుగు వేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక అదే దర్శకుడు రూపొందించిన 'గంగోత్రి' సినిమాతో హీరో అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇద్దరూ కూడా మొదటి చిత్రాలతోనే మంచి విజయాలను చూశారు. ఇక గతేడాది మార్చితో హీరోగా బన్నీ 20 ఏళ్ల కెరీర్ని పూర్తి చేసుకుంటే, ఈ సంవత్సరం జూలైతో మహేష్ కథానాయకుడిగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నాడు. ఇలా ల్యాండ్ మార్క్ జర్నీ చేసిన ఈ ఇద్దరు స్టార్స్ కూడా చిత్రంగా వచ్చే క్యాలెండర్ ఇయర్లో 0 రిలీజెస్తో సరిపెట్టుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతి గుంటూరు కారంతో మహేష్ పలకరిస్తే, సంవత్సరాంతంలో 'పుష్ప ద రూల్' అంటూ బన్నీ సందడి చేయనున్నాడు. అంటే 2024 సంవత్సరం ఆద్యంతాలు దర్శకేంద్రుడు పరిచయం చేసిన హీరోల సినిమాల చుట్టూ తిరిగాయన్నమాట. అలాంటిది వచ్చే సంవత్సరం మాత్రం ఈ ఇద్దరి నుంచి సినిమాలకు స్కోప్ లేకుండా పోతోంది. ఇప్పటివరకైతే ఇద్దరి కొత్త చిత్రాలు పట్టాలెక్కనే లేదు. దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో మహేష్ చేయబోతున్న సినిమా 2026 ద్వితీయార్ధంలో రావచ్చని టాక్. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో కలిసి బన్నీ చేయబోతున్న సినిమా 2025లో మొదలైనా అదే ఏడాది రాకపోవచ్చంటున్నారు. సో మహేష్, బన్నీ ఇద్దరు కూడా 2025లో నిల్ రిలీజెస్ అంటూ సరిపెట్టబోతున్నట్టే. విశేషమేమిటంటే, వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్ని మిస్ అవుతున్న టాప్ స్టార్స్ వీరిద్దరే కానున్నారు. మరి 2026లో రానున్న కొత్త చిత్రాలతో ఈ ఇద్దరు స్టార్స్ ఏ తీరున అలరిస్తారో చూద్దాం.